నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా చెలరేగిపోతోంది. మొన్నటి వరకు చెరువుల పక్కన నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్స్ని కూల్చేసింది. ఏ నోటీసులు ఇవ్వకుండా అలా చేస్తుంటే ఇదంతా సామాన్యుల మీద ప్రతాపమేనని, పలుకుబడి ఉన్నవాళ్ల జోలికి ప్రభుత్వం వెళ్లదని, వెళ్ళినా వాళ్ళు స్టేలు తెచ్చుకోగలరని అభిప్రాయాలు వెల్లడయ్యాయి సోషల్ మీడియాలో. కానీ అంతలోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ని కూల్చిన తర్వాత కానీ నాగార్జున కోర్టు నుంచి స్టే తెచ్చుకోలేకపోవడం అందరినీ షాక్కి గురిచేసింది. ఎందుకంటే సాధారణంగా ఈ రేంజ్లో నాన్ పొలిటికల్ సెలబ్రిటీల మీద దూకుడు చూపించదు ప్రభుత్వం. అయితే ఇక్కడే మరొక అభిప్రాయం. నాగార్జున సినీ నటుడే అయినా ఆయనకున్న పొలిటికల్ కనెక్షన్స్ బీఆర్ఎస్ మరియు వైకాపా అని అందరూ నమ్ముతారు. బీఆర్ఎస్ పదవిలో ఉన్నంత కాలం ఎన్ కన్వెన్షన్ కి ఏ సమస్య రాలేదు. ఇప్పుడే వచ్చింది అంటే ఏంటి? స్వపక్షపాతంతో తెరాస ప్రభుత్వం ప్రముఖుల కబ్జాలను చూసి చూడనట్లు వదిలేసిందని, తాను వచ్చాక వాటి అంతు చూస్తున్నానని రేవంత్ చెబుతున్నట్లుగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే సొంత పార్టీ నేతల కబ్జా ఆస్తులను కూడా ఇలాగే కూలగొడతారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ఎవరెవరికి అలాంటి ఆస్తులున్నాయో చూస్తే ఒక్క హిమాయత్ సాగర్ చెరువు వద్ద నలుగురికి ఉన్నాయని లెక్క తేలింది. హిమాయత్ సాగర్ చెరువులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 ఛానల్ ఓనర్ కి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌజ్లున్నాయి. అవన్నీ చెరువును కబ్జా చేసి కట్టినవే అని ఎప్పటినుంచో వివాదంలో ఉన్నాయి. మరి వాటిని కూలుస్తారా అంటే మరొక పుకారు సోషల్ మీడియాలో చలామణి అవుతోంది. సొంత పార్టీ నాయకుల అక్రమ కట్టడాల మీదకి పోవట్లేదనే చెడ్డ పేరు పోగొట్టుకోవడానికి రేవంత్ ఎత్తుగడ వేసినట్టు ఒక వార్త వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు, కానీ నీకున్న ఆస్తుల్లో ఇదొక్క బిల్డింగ్ పోతే ఏమీ కాదు, బదులుగా నీకు ఏదో ఒకటి చేస్తా, సైలెంట్గా ఉండమని ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డితో మాట్లాడిన రేవంత్ రెడ్డి అంటూ ఒక వైరల్ పోస్ట్ చక్కెర్లు కొడుతోంది. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లని కూలగొట్టినా ప్రజలు ఈ లోపాయికారి ఒప్పందం ఉందనే నమ్ముతారు. కనుక రేవంత్ రెడ్డిది రాజకీయ చర్య కాదు, పక్కా సిన్సియర్ చర్య అని పేరు రావాలన్నా, జనం నమ్మాలన్నా యాక్షన్ తీసుకోవాల్సిన ప్రాపర్టీస్ రెండున్నాయి. ఒకటి, గండిపేట చెరువులో టీడీపీ పార్టీ ట్రస్ట్ నిర్మించిన కాలేజీ. రెండు, రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ వేలాది ఎకరాల్లో ఉంది. అక్కడ ఏ చెరువు ఉండేది కాదంటే లేక్ సిటీగా పిలువబడే హైదరాబాద్ వాసులు నమ్మరు. లెక్కలు తీస్తే ఎన్ని చెరువులున్నాయో కూడా తేలుతుంది. ఇక్కడ చెరువుల విషయం ఒకటే కాదు, ఏ రకమైన ప్రభుత్వ భూమిపై అక్రమ కట్టడమైనా కూలగొట్టి స్వాధీనం చేసుకుంటోంది హైడ్రా. కనుక ఈ రెండు ఆస్తుల్ని ముట్టుకుంటే రేవంత్ నిజంగా హీరోనే అవుతారు. అంతే తప్ప నాగార్జున ఆస్తిని కూలగొట్టినందుకు కొందరు షహబాష్ రేవంత్ నువ్వు హీరోవి అనగానే హీరో అయిపోరు. అయితే అంతటి సాహసం చేస్తే తన కుర్చీ ఉంటుందా ఊడుతుందా అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే తెదేపా సానుకూల మీడియా శక్తి సామాన్యమైంది కాదు. వాళ్ళు తిరగబడ్డారంటే తట్టుకోవడం కష్టం. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ని, ఒక శాటిలైట్ ఛానల్ని పెట్టుకుని వారితో పోరాటం అయ్యే పని కాదు. అలాగని కొందరి ఆస్తులు కూలగొట్టి తెదేపా ఆస్తుల జోలికి పోకపోతే రేవంత్ రెడ్డి నిజాయితీపై పెద్ద మచ్చే పడుతుంది. ఇక్కడ నాగార్జున ఒక సెలబ్రిటీ. అతని ఆస్తి కుప్పకూలగానే సామాన్య ప్రజల్లో ఎక్కువ మంది సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్ల రూపంలో సంబరాలు చేసుకుంటున్నారు. అదొక మానసిక స్థితి. డబ్బున్నవాడు ఇబ్బంది పడితే లేనివాడికి కలిగే ఒకానొక రకమైన శాడిస్టిక్ ఆనందం అది. అదే సామాన్యుడు తెలుసో తెలియకో చెరువు మీద కట్టిన ఇల్లు కొనుక్కుంటే, ఇదే హైడ్రా వాళ్ళు అతని మీద పడితే అన్యాయం అని ఏడుస్తారు. ఇంతకీ సోషల్ మీడియాలో హైడ్రా దూకుడు మీద కామెంట్లు పెట్టి ఆనందపడుతున్న వాళ్ళు హైదరాబాద్లో సొంత ఇల్లే లేని వాళ్ళు, సొంత ఇల్లు ఉన్నా చెరువు పరిధిలో లేని వాళ్ళు. అసలు చెరువు మీద ఇల్లు కట్టడం అక్రమం కదా అంటే ఇక్కడ ఆవేశం కన్నా ఆలోచనతో చూడాల్సిన అంశం ఉంది. చెరువు మీద కట్టడం ఖచ్చితంగా అక్రమమే. అయితే అలా కట్టొచ్చని అనుమతి ఇచ్చిన సంస్థలు ఒకటి కాదు. HMDA, GHMC, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఇలా అనేకముంటాయి. ఈ శాఖలన్నీ అనుమతులిస్తేనే ఎవరన్నా కట్టగలుగుతారు. లంచం ఇచ్చి దొంగ అనుమతులు తెచ్చుకొని ఉండొచ్చు అని వాదిస్తున్న వారు ఉన్నారు. అన్ని శాఖల్ని చేతులు తడిపి అనుమతులు తెచ్చేసుకోవటం సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైంది అనుకున్నా ప్రభుత్వ శాఖ అధికారి సంతకంతో ఉన్న డాక్యుమెంట్ చట్టబద్ధమే కదా. అయితే ఈ గోలంతా బిల్డర్లు పడతారు. ప్లాట్ కొనుక్కునే వారికి ఈ కాగితాలన్నీ చూపిస్తారు. ఈ కాగితాల్ని బేస్ చేసుకుని బ్యాంక్ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు తమ బ్యాంకు లాయర్కి పంపి మరీ చెక్ చేశాక తప్ప లోనివ్వరు. అంత పకడ్బందీగా జరిగే విధానాన్ని ఎవరు కాదనగలరు?
ఇవన్నీ ఉన్నా కూడా కబ్జా అని అనిపిస్తే కూలగొట్టేయమని అధికారాలు ఇస్తూ హైడ్రాని ప్రవేశపెట్టడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నవారు ఉన్నారు. అలా అడుగుతున్నవారు చెరువు పక్కన కట్టిన అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ కొనుక్కుని అందులో ఏళ్ల తరబడి జీవిస్తున్నవారు. ప్రభుత్వం వాళ్ళ చేత ఆస్తి పన్ను కట్టించుకుంటోంది, కరెంటు కనెక్షన్ ఇచ్చింది, రోడ్లు వేసింది, మంచినీటి కనెక్షన్ ఇచ్చి వాటర్ బిల్లు కట్టించుకుంటోంది. ఇప్పుడు సడన్గా వచ్చి ఇది అక్రమ కట్టడం కూల్చేస్తాం అని బుల్డోజర్లు తీసుకొస్తే పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి? నాగార్జునకే పని జరగలేదు, సామాన్యుల సంగతి ఏంటి? ఈ సామాన్యులకి నాగార్జున మాదిరిగా రకరకాల ఇతర ఆస్తులు, ఇళ్లు ఉండవు. వీళ్ళ ప్లాట్స్ జీవితం మొత్తం సంపాదించిన దాంట్లో సేవ్ చేసుకుని కొన్నవి, లేదా బ్యాంక్ లోన్తో కొని 20 ఏళ్ల పాటు ఈఎంఐ కడుతూ తీరుస్తున్నవి. అలాంటి వాళ్ళకి ఎటువంటి చెల్లింపు లేకుండా పొమ్మనటం ఏం న్యాయమో తెలియటం లేదు చాలా మందికి. ఇలాంటి అయోమయం ఉంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కే ప్రమాదం. ఎందుకంటే ప్రతి బిల్డర్ అన్ని పేపర్లు చూపిస్తాడు. ఇప్పుడు ఓకే అనుకున్న ప్రాపర్టీ 2 ఏళ్లు పోయాక ఇక్కడ కులీ కుతుబ్ షా కాలంలో చెరువు ఉండేది కనుక కూలగొట్టేస్తున్నాం అని హైడ్రా వారి బుల్డోజర్ వస్తే పరిస్థితి ఏంటి అనే భయాలు కొనుగోలుదారుల్లో ఉంటాయి. దాంతో హైదరాబాద్ లో స్థలాలు, ఇల్లు కొనే కంటే ఉన్నంత కాలం అద్దె ఇంట్లో ఉండిపోదామనుకునే వాళ్ళు పెరుగుతారు. ప్రస్తుతానికి నిర్మాణంలో ఉండి ఇంకా ఆక్యుపై చేయని ప్లాట్లు, ఎన్కన్వెన్షన్ లాంటి కమర్షియల్ హాల్, ఏవో కొన్ని ఫామ్ హౌజులు తీసేస్తే తీసేయొచ్చుగాక. కానీ ఇదే ఊపుతో చెరువుల చుట్టూ ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న సామాన్యుల జోలికొస్తే మాత్రం పెను దుమారం చెలరేగుతుంది. రాజకీయంగా అది రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బే అవుతుంది. ఈ లెక్కలో బాధితుల సంఖ్య తక్కువే ఉండొచ్చు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని ప్రభావితం చేసేంతగా ఉండదని అనుకోవచ్చు. పైగా హైదరాబాద్ జోన్ మొత్తంలో ఒక్క అసెంబ్లీ సీట్ కూడా కాంగ్రెస్ గెలవలేదు కనుక ప్రజలపై రివెంజ్ అనుకోవచ్చు. ఎలా అనుకున్నా అన్నేసి ఇళ్లు కూల్చేస్తే వాటి యజమానులే కాదు, ఆశ్రయించుకుని ఉన్న ఎందరో వాచ్మెన్లు, పని మనుషులు, ఇలా చాలామందికి ఇబ్బంది కలగవచ్చు. వాళ్ళు కూడా ఆ ఏరియాని వదిలి మరొక చోటికి వలస వెళ్ళి పనులు వెతుక్కోవాలి. ఇదే పని చేయాలంటే మణికొండలో చాలా ఇళ్ళు ఎగిరిపోతాయి. చెరువుల పక్కన కట్టినవి వందల్లో ఉన్నాయి. అక్కడ సినీ ప్రముఖుల ఇళ్ళు అనేకమున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఇబ్బంది పడుతోంది. రైతుల రుణమాఫీ విషయంలో గొడవలవుతున్నాయి. ఇంకా ప్రజలకు తెలియని, ముఖ్యమంత్రికి మాత్రమే తెలిసిన ఇంకొన్ని ఇబ్బందులు లైన్లో ఉండి ఉండొచ్చు. అవన్నీ జనం దృష్టి నుంచి డైవర్ట్ కావాలంటే ఇలా ఇల్లు, బిల్డింగులు కూల్చేయాలనే ఆలోచన చేశారేమో అని కూడా కొన్ని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అప్పట్లో సినిమా వాళ్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం డ్రగ్స్ రైడ్లు జరిగినప్పుడు కూడా ఇలాగే అన్నారు. అదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని. అప్పుడు ఏ విషయాలు జనం దృష్టిలో పడకుండా పోయాయో మరి. ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనగానే జనం దృష్టి వేణుస్వామి వివాదం నుంచి షిఫ్ట్ అయిపోయింది. రైతుల రుణమాఫీ గొడవ చాలా మందికి రిజిస్టర్ కూడా కాలేదు. కాబట్టి కొన్నాళ్ళు ఈ హైడ్రా స్వైర విహారం తప్పేలా లేదు. దీనికి ప్రతిపక్ష నేతలు తమ రాజకీయ పునరుద్ధానానికి వాడుకుంటారా? వాడుకుంటే ఎలా వాడుకుంటారు? అసలు అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కంపని తగిలించుకుంది. దీనిని పూర్తిగా అమలు చేసి అన్ని వర్గాల వారి ఆస్తులని సమానంగా కూల్చేసి ఏ ఇబ్బందులు లేకుండా బయటపడడం రేవంత్ సర్కార్కి కష్టం. ఈ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి కొందరికి హీరో అవుతారు, కొందరికి విలన్ అవుతారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.